వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాధితులని పరామర్శించేందుకు రాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధితుల వద్దకు రాకపోవడానికి ఉన్న కారణాలు అని చెప్పడం భవ్యం కాదు అని కర్నూలు డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటితో కలిసి ఉండటం చేపకు ఎంత అవసరమో రాజకీయ నాయకులకు జనంలో మమేకం కావడం అంతే అవసరమని ఆయన తెలిపారు. బయటకు వస్తే జనాలు ఇబ్బంది పెట్టేస్తారు. నేను ఉన్నా, నేను చూస్తున్నా, నేను వింటున్నా అని ఒక వీడియో సందేశం ఇప్పటికి మాదిరి ఉన్నతాధికారులు రివ్యూ చేయడం లాంటివి ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. కనీసం ఎక్కడైనా ఒక గదిలో అధికారులతో సమీక్షించినట్లు ఒక వీడియో కానీ ఫోటో కానీ ఎందుకు విడుదల చేయలేదు? ఆది సోమవారంలో ఎందుకు చేయలేదు? వివరణలతో ఇస్తే సరిపోతా అనుకోవడం పొరపాటు అవుతుందని ఆయన తెలిపారు. దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్ మీరు అడ్డమైపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కావాలి. వెళ్తే అది సహాయపడాలి కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం చట్టపాయిస్తున్నాను అంతే విషయం లేదు. కొంచెం ఇబ్బంది లేదంటే ముందు మెయిన్ అధికారులు పాపం గత 72 గంటల నుంచి వాళ్ళు నలిగిపోతాను నిద్రాహారాలు లేకుండా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నేను వెళ్ళి సహాయపడాలి కానీ మళ్ళీ అది అదనపు బరువు అయితే మళ్ళీ రెస్క్యూ ఆపరేషన్స్ ఇబ్బంది కలగకూడదని చెప్పి నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్వయంగా నేను పర్యవేక్షిస్తున్నాను. 4 రోజులుగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి రాలేదు, ఎక్కడ వెళ్ళని చెప్పి విపక్షాలు ఆరోపణ చేస్తుంది, బాధితులను పట్టించుకోలేదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, ఆ బాధ్యతలు లేకుండా ఎందుకుంటాం. అది ఏంటంటే అనాలి కాబట్టి అంటే తప్ప ఎంటైర్ మీరు చూస్తున్న పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తూ ఉన్నాం మా సైడ్ నుంచి. అంటే అట్లా సార్ ధైర్యం చెప్పడానికి రాలేదని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా, అది నేను అట్లా అనుకోవట్లేదు. అంటే ఏమైపోతుంది, ధైర్యం చెప్పడానికి వెళ్ళి ఒక్కసారి మీద పడ్డారు అనుకోండి. పరిస్థితులు ఎలా ఉంటాయంటే నేను మొన్న పింఛన్ డ్యామ్ దీనికి వెళ్ళాను. నేను వెళ్ళి సహాయ కార్యక్రమం అంటే నేను ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నాను, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి కూర్చుంటే వెళ్ళిపోదని రెస్క్యూ ఆపరేషన్స్కి ఇబ్బంది కలగకూడదన్నది ఒకటే నన్ను ఆ సూచన ఒకటి నన్ను ఆపినాను, అంతమించి వేరే అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయన స్థానం నువ్వు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. నిన్న ఆయన వివరణ ఇస్తూ నేను పోతే జనం గుమిగూడతారు, చేసే సేవలు ఆగిపోతాయని చెప్తుంటే నవ్వాలనో ఏడ్చాలనో బాధపడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. 1986లో ఆగస్టు మాసంలో ధవళేశ్వరం దగ్గర తూర్పు గోదావరి ఆనకట్ట దెబ్బతింటే ప్రజా నాయకుడిగా ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పర్యటించారు, బాధితులను ఓదార్చారు, సహాయ సహకారాలు అందించాడు ఆయన. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అక్కడ కూర్చున్నాను, నేను సమీక్షిస్తున్నాను, మరి ఆదివారాలు సోమవారాలు ఎక్కడ పోయినారు మీరు? మళ్ళీ ఏ మీడియాలో వచ్చింది మీరు సమీక్షిస్తున్నట్టు? ఏదైనా మాట్లాడితే కొద్ది పద్ధతి ఉండాలా. ప్రజలు మీ మీద అభిమానం ఉన్నారు. టీడీపీతో పాటు మీ జనసేన పార్టీ కూడా ప్రజల మద్దతు తీసుకొని అధికారంలో వచ్చిన తర్వాత వరద ప్రాంతాల్లో వెళ్ళి ఖచ్చితంగా ఓదార్చాలి వాళ్ళని. ఏం భయపడద్దామా, మాకు భరోసా కల్పించండి. వాళ్ళు ఏం మిమ్మల్ని వేరే అడగట్లేదు. పాలకులు రాకపోతే ఎట్లా? నీళ్ళలో చేప ఉంటేనే విలువ, ప్రజల్లో నాయకుడు ఉంటేనే పరువు ఉంటుంది, లేకపోతే లేదు. ఉదాహరణగా చెప్తున్నా మీకు, ఎప్పుడో చరిత్ర వాసంలే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నాడు. ఆయన వరదలు వస్తే హెలికాప్టర్ తిరిగాడు, ప్రజల్లో పోలేదు. ఎందుకు పోలేదని మీడియా అడిగితే ఏమన్నాడు ఆయన? అధికారులు పనిచేస్తున్నారు, ఇబ్బందికరం అవుతుంది అన్నాడు. మరి ఈరోజు ఎందుకు ఆయన దిగాడు? మోకాళ్ళ లోతు నీళ్ళు దిగినాడు ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా, అధికారం లేనప్పుడు ఈ విధంగా. ఆనాడు మీడియా వద్దకు రానియని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా దగ్గర రానిస్తాడు. రండి నేను ప్రెస్ మీట్ పెడుతున్నా అంటున్నాడు. మళ్ళా ఆయన డైలాగ్ నువ్వు కొడుతున్నావు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో నేను పోలేదని అట్లా మాటలు వద్దండి. కన్నీరు తుడిచే నాయకుడు కావాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి, ఆయన చూసి నేర్చుకోవాలా.
ఆయన కూడా తిరుగుతుండి కూడా అధికారులు పని చేయకపోతే, నాయకులు పని చేయకపోతే బాధపడుతున్నాడు. ఆయన అధికారుల మీద వేటు వేస్తున్నాడు కదా. మీరేమంటున్నారు? అధికారులు బాగా పనిచేస్తున్నారు, నిద్రాహారాలు మానేసి పనిచేస్తున్నారు, వాళ్ళకి ఆటంకం కలిగించుకోండి చెప్పడం చూస్తుంటే కొద్దిగా హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రశ్నించే తత్వం ఇది, మీ బ్లడ్లోనే ఉంది ప్రశ్నించే తత్వం. మరి ఆ ప్రశ్నించే తత్వాన్ని అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఆ విధంగా దూరంగా ఉండకండి. అధికారం లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిసిసి అధ్యక్షురాలు వరద ప్రాంతాల్లో పర్యటిస్తుంది. మళ్ళీ ఆవిడ పర్యటిస్తున్నప్పుడు మీరు ఎందుకు పోగొట్టలేదు? ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీకు హోదా కల్పించారు కదా. మీరు వెళ్ళడం వల్ల ఏంటంటే ఓదార్చే వాళ్ళు ఉన్నారు, మాకు ఓ నాయకులు వస్తున్నారు అన్న భావన తప్ప మీరు ఇంకోలా నేను పోతే ఏదో క్రౌడ్ వస్తుంది, ఎన్నికల ముందు తిరగలేదా, జన సునామీ చూడలేదా? వరదల్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజల చేత ఎన్నుకబడిన నాయకుడు ఖచ్చితంగా పోవాలి. అప్పుడే నాయకుడు అనిపించుకుంటారు. మీరు గెలిచిన తర్వాత ఇట్లా మౌనంగా ఉంటే బాధ అనిపిస్తుంది. రామారావు అంతటి వాడు తిరిగాడయ్యా. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడి తగ్గించుకొని ఇప్పటికైనా వరద ప్రాంతాలు పర్యటించి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నా.